ఇంత మంచి ప్రీమియం క్వాలిటీ బ్యాగు ఇంత తక్కువ ప్రైస్‌కి వస్తుంది అంటే నేనైతే షాక్ అయిపోయాను. ఇంత తక్కువ ప్రైస్ కదా! నార్మల్ రెగ్యులర్ యూజ్‌కైతే బావుంటుంది అని చెప్పి నేను ఆర్డర్ చేసుకున్నా. మనం 2000, 3000 పెట్టి బ్యాగ్స్ కూడా ఇంత క్వాలిటీ ఉండవేమో! అంత మంచి క్వాలిటీతో వచ్చిందనమాట ఫ్లిప్‌కార్ట్‌లోని. బేబీస్‌తో బయటికెళ్ళేటప్పుడు మనకి డెఫినిట్‌గా ఒక హ్యాండ్ బ్యాగ్ అన్నది ఉండాలి. బేబీ ఐటెమ్స్ అన్నీ క్యారీ చేయడానికి. బ్యాగ్ అయితే మనం సైడ్ వేసుకోవచ్చు. లేదంటే స్లింగ్ బ్యాగ్ గూడా వేసుకోవచ్చు. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పేస్. స్పేస్ ఎంత బావుంది అంటే బేబీ ఐటెమ్స్ అన్నీ మనం క్యారీ చేసేయొచ్చు ఒకే బ్యాగ్‌లోని. బేబీస్‌తో బయటికెళ్ళేటప్పుడు మనం డెఫినిట్‌గా 2, 3 బ్యాగ్స్ అయితే పట్టుకోవాలి. ఎందుకంటే బేబీ ఐటెమ్స్ అన్నుంటాయి కాబట్టి. ఫ్రంట్ అయితే నార్మల్ జిప్ ఇచ్చారనమాట. మన దగ్గర కార్డ్స్ గానీ, వాలెట్స్ గానీ పెట్టుకోవడానికి. సెకండ్ జిప్‌లో బేబీ ఐటెమ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఎంత స్పేస్ ఉందంటే చాలా ఐటెమ్స్ అయితే పట్టేస్తాయి. క్వాలిటీ కోసమయితే అస్సలు చెప్పక్కర్లేదు. అంత బావుంది. అంత తక్కువ ప్రైస్‌లోని ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారంటే న్యూ మామ్స్‌కి చాలా యూజ్ అవుతది. జిప్ క్వాలిటీ కూడా చాలా బావుందనమాట. నేనైతే బేబీస్‌తో బయటికెళ్ళేటప్పుడు నేను అన్ని ఐటెమ్స్ క్యారీ చేయడానికి ఈ బ్యాగ్ అయితే సరిపోతుంది అని చెప్పి నేనైతే తీసుకున్నా. నేను బయటికెళ్ళేటప్పుడు హాట్ వాటర్ కోసం ఫ్లాస్క్, బేబీ పౌడరు, మిల్క్ పౌడరు, ఇంకా డైపర్స్, క్లాత్స్, ఇంకా బేబీస్‌తో దూరంగా ఎళ్ళేటప్పుడు మనం టానిక్స్ ఎప్పుడెలా ఉంటుందో తెలీదు కాబట్టి అవి గూడా క్యారీ చేస్తా. వెట్ వైప్స్ కూడా. ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా చాలా స్పేస్ ఉందనమాట. మనం ట్రిప్స్‌కెళ్ళేటప్పుడైతే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బావుంటుంది. క్వాలిటీ అయితే 100కి 100 అని